మట్టలు శుభం నువ్వును శుభం అంటూ మంగళప్రదమైనటువంటి మంత్రాలు చదువుతుంటే మధ్యలో ఆపుతావా? నువ్వు కడుపు అన్నం తింటున్నావా, గడి తింటున్నావా? కోతి చింతకాయలను మధ్యలో ఎట్టుకో. నేను కోతి చింతకాయనా? కాదు, గుర్రం చింతకాయ. నన్ను గుర్రం చింతకాయ అంటే గాడిద చింతకాయ. గాడిద చింతకాయ? అవును. నేను గాడి చింతకాయనా? ఎస్. డిసైడ్ చేస్తున్నావా? అలాగే అంటావా? నేను చచ్చిపోతా బాబోయ్. నువ్వేది? విషమేది? కత్తేది? రైలేదు బాబోయ్. బెల్ట్ బాబేది? నేను చచ్చిపోతా బాబోయ్. పెళ్లి మధ్యలో ఈ గొడవ ఏంటయ్యా? మర్యాదగా గొడవ ఆపుతారా? చెరువు దండ వేసి వంగుని దండం పెట్టేయమంటారా? పిచ్చి కుక్క చింతకాయలాగా నువ్వు వేటి మధ్యలో పోవతలకే. అమ్మా ఏమండి, నన్నండి వాడు గాడిద చింతకాయ అన్నాడండి. పర్లేదు అయ్యి బాబోయ్. ఏడు బాబు మంత్రాలు చదువుతా దండేసి దండం పెట్టేయమంట. నాకా దండవా? పెళ్లి మండపంలో ఈ పెంటేటి ₹1,00,000 కొట్టేసి పెంటేటి. ఆ తాతారావు గారికి కిడ్నీ ఆపరేషన్ చెప్పి నా దగ్గర కొట్టేసి 1,00,000. అవి నేను కొట్టేటువంటి ఇంతకు ముందేగా నీకే ఇచ్చేసాను. ఇదిగో ఇది కట్నం డబ్బు. మరి అది? అదే ఇది. మరి ఇది? ఇదే అది. మరి అది? అదే ఇది. మరి ఇది? ఇదే అది. ఇదే అది. అదే ఇది. అదే అది. అదే ఇదే. అమ్మో, దగా, మోసం, కుట్ర, అన్యాయం నశించాలి. నా వెళ్ళ అన్యాయం వర్ధిల్లాలి. నేను ఈ చింతకాయ పెళ్లి కొట్టుకోవట్లేదు. ఈ పెళ్లి జరగడానికే ఇల్లేదు. నేను ఈ పెళ్లి పద్ధతిలోకి వాకౌట్ చేస్తున్నాను. రానే చింతకాయ. ఆగక్కడ. పెళ్ళైన తర్వాత వాకౌట్ చేయి. ఈ చింతకాయ కబుర్లు నా దగ్గర కాదు. ₹1,00,000 కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుద్ది. అదే మాట మీద నిలబడతావా? నిలబడతా. అయితే యువర్ అండర్ అరెస్ట్. అరెస్టా? నా చింతకాయ దేనికి? రాజకీయ నాయుండి నీ కొడుక్కి 1,00,000 కట్నం తీసుకున్నందుకు. నువ్వెవరన్నా అరెస్ట్ చేయడానికి? పోలీస్ కానిస్టేబుల్ సుబ్బలక్ష్మిని. అయితే ఎందుకు వచ్చిన గొడవ? కర్తవ్యం చూసినట్టుంది. విజయశాంతిలా రెచ్చిపోతుంది. చేసే పెళ్లి నేను ఒప్పుకోను. అయితే కటకటాలే. కటకటాలు దేనికి? ₹1,00,000 ఇమ్మని చింతకాయలాగా గంతులేస్తున్నందుకు అని రుజువేంటి? ఏది సాక్ష్యం చెప్పమను. ఎవరట వస్తాడో చూసుకుంటా. వేరే చూసుకోవటం ఎందుకు? నువ్వు పోలీస్ స్టేషన్ లో మాట్లాడిందంతా నేను సుబ్బలక్ష్మి టేప్ చేశాం. క్యాసెట్ ఏది? FIR తో పాటు స్టేషన్ లో ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు పంది చింతకాయ గారు? ఇంకేం చేద్దామంటా నా చింతకాయ ఒప్పేసుకుంటాను. మరి వెళ్ళి కూర్చో పిల్ల చింతకాయ. కాళ్ళబిడ్డ కట్టండి. మాంగళ్యం తంతునానే. నేను కట్నం. క్లైమాక్స్ లో ఫైట్ లాగా మళ్ళీ నీ కూడా వినరా బాబు. వచ్చేసా. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావురా బాబు? సోమనాడు సంభావన ఇవ్వండి. సంభావన ఇస్తాను రా. బాగా ఘనంగా ఇవ్వండి. అటు తిరుగు. వంగో. అయ్యో సంభావన రా బాబు. అమ్మో తన్నారు. అయ్యో కొట్టండి బాబు. అమ్మో అయ్యో. వీడిది సామాన్యమైన పాదం కాదురా, పరమ దరిద్ర పాదం. ఈ ఇనప ఏనుగాడు గనక మండపంలో అడుగు పెడితే పెళ్లిళ్ళు పెటాకులైపోతాయి. లాకెళ్ళి కట్టిపారండి. బీపీ నాకు నార్మల్. డాక్టర్ గారు, మీరు ఆపరేషన్ చేసి మా పిల్ల ప్రాణాలు కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నేను నిమిత్త మాత్రుని. నాదేముందయ్యా, అంతా దేవుడిదయ్యా. ఏ దేవుడు డాక్టర్ గారు? ఒకరనే ఉందమ్మా. శ్రీశైలం మల్లన్న కావచ్చు, భద్రాద్రి రావన్న కావచ్చు, షిరిడి సాయన్న కావచ్చు, తిరుపతి వెంకన్న కావచ్చు. వస్తాం డాక్టర్ గారు. మరి నా ఫీజు? మీరు చెప్పిన దేవుడి పేరు మీద ఏదో హుండీలో వేస్తాంలేండి. బీపీ అబ్బు నార్మల్. నెక్స్ట్. నా డబ్బులు తిన్నవాడు ఎవరు బాగుపడతాడే? సార్సు జ్వరం వచ్చిపోతాడు. డాక్టర్ గారు, ఇది మీకు న్యాయంగా ఉందా? ఏమిటి, ఎక్స్రే చూడటమా? కాదు, రిపోర్ట్ రాయటం. ఏం జరిగింది తల్లి? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? కూల్ డౌన్. టెన్షన్ నాకు కాకపోతే మీకా? మ్యాటర్ ఏంటి? 10 రోజుల క్రితం పిల్లల కోసం నేను మా ఆయన టెస్ట్ చేయించుకోవడానికి మీ దగ్గరకు వచ్చామా? వచ్చారు. అప్పుడు నాకు టెస్ట్ చేసి మా ఆయనకి ఏం చెప్పారు? మీ ఆవిడకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పాను. మరి మా ఆయనకు టెస్ట్ చేసి నాకేం చెప్పారు? నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పాను. మరి ఆయనకే అవకాశం లేనప్పుడు నాకెలా పిల్లలు పుడతారండి? చెప్పండి. అలా చెప్పానా? ఐఎమ్ వెరీ సారీ. ఆ రోజు ఆపరేషన్ టెన్షన్ లో ఉండి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మర్చిపోయాను. మీ ఆయన కూడా నీతో పాటు వచ్చారమ్మా? వచ్చారు. బావగారు ఎక్కడ ఉన్నారు? అదిగో. అదేమిటి ఎలా చూస్తున్నాడు?
చూడకేం చేస్తారు? మీ దిక్కుమాలిన మాటలు విని నా మీద అనుమానం మొదలయ్యి అలా కిటికీలోంచి తలుపు సందులోంచి చూస్తున్నారు. బావా చెల్లి పతివ్రత. డిటిఎస్ 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 జయంతి స్పీకింగ్. కొంతమంది పోకిరి వదలు గుడ్డి వాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు. కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్. దొరికిన వాళ్ళు దొరికి వేసేస్తున్నాం సార్. మీకు కళ్ళు కనిపించవా? టైం ఏంటండి సార్? 8:15. ఏరా, నువ్వు గుడ్డే నడవరా పోలీస్ స్టేషన్ మరి. నడు, పదరా. ఏయ్, నడవరా, అవ్వేంట్రా, పీతలాగా నడవరా. ఏయ్, అబ్బో. ఏయ్, మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? మీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా. ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా కొత్త ఏం ఆలోచించరా? పదరా. రే గుడ్డి బాలు, టైం కొంటున్నావు కదరా, ఎక్కడరా నువ్వు? దొరికేసాను రా, కుమ్మేస్తారేమో. సైడ్ అయిపోతే బెటర్. రే మిత్రద్రోహి, ఫ్రెండ్షిప్ కి దెబ్బేస్తారా? అదేంటి బావా, కలర్ అంతా ఈ పక్కనుంటే నీ కళ్ళు ఆ కలర్ చూడడానికి చూస్తున్నాయేంటి? మోడర్న్ ఫిగర్ల మీద మొహం ముత్తిందిరా బామ్మర్ది. నాటు కావాలరా, నాటు. నాటు కావాలంటే నా సొంటి అవులగాని పట్టుకోవాలి. జరంత చిల్లర ఇవే. పైసలేం లేవు. ఒకటోసారి చెప్తున్నా, ఇస్తావా ఇయ్యవా? బావా ఒక్కవేళ చూపిస్తుందంటే 100 అడుగుతుందేమో. చీపే. 2 ఏళ్ళు చెప్తున్నా, ఇస్తావా ఇయ్యవా? వీడు 2,000 కూడా లేపాడేంటి? రేటు పెంచిందేమో. ఏందిరో ఈ మధ్య కొత్తగా ఏళ్ళు లేపుతున్నా? అంటే పైసలు ఎప్పుడు కావాలన్నా ఏళ్ళు లేపమని ఒక పెద్ద మనిషి చెప్పింది. ఇంకోసారి నువ్వు ఏళ్ళు లేపినావంటే నీ చెల్లి చెప్పు లేపుద్ది. సమయం. అబ్బా 500కి వ్యవహారం సెటిల్ అయినట్టుంది. కాస్ట్లీయే. అరే చిల్లర పైసలు ఏమంటే కోపం మేడం. ఇగో ఏంది అట్లా చూస్తావు? నీకోసం బేరం తెచ్చిండే మీ అన్న. 100 రూపాయల వజ్జీలు కట్టు. ఎవరికి? అగో ఆ సారోళ్ళకి. ఇటే చూపిస్తున్నాడంటే సెటిల్ అయిపోయినట్టే. బడే ముష్కిల్ తో 5,000కి సెటిల్ అయింది సార్. 500 కదా? 500కి అమ్మహా రాదు, వస్తుంది. అరే 500 కమిషన్ ఏమున్నది? తొందరగా కొట్టరా. పైసలు నాకు సార్, కష్టం చేసేటోళ్ళకి ఇవ్వండి. అరే ఓ రాబాయ్, సార్ వెయిటింగ్ గా ఉన్నాడు, జల్దిగా రావాలి. 5 మినిట్లు వస్తుంది సార్. ఆల్ ది వే. అదబ్ అదబ్. వచ్చేయి. ఏంటిది? బజ్జీలు. బజ్జీల తర్వాత ముందు బండెక్కు. బండెక్కాలా? ఎందుకు? ఎందుకేంటి, ఆ లాల్చి చేసుకున్నాడు. నిన్న నైట్ కి మా బావతో బుకింగ్ చేసేసాడు. ఇలాంటి నాటు కావాలని మా బావ రేటు కూడా వెనకాలేదు. ఇయ్యా రేట్ ఎంత చెప్పిండు? 5,000. ఇయ్యండి, ఎక్కుతా. ఏమిటి నువ్వు చేసిన పని? తల తిరుగుతుందా? మీరు చేసిన పని మాత్రం బాగున్నదా? పైసలు ఆశ చూపించి ఆడపిల్లలు కొనేద్దాం అనుకున్నారా? మీకిదే పోయే కాలం. ఏయ్, నోరు జారుతున్నావు. జాగ్రత్త. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఎక్కి తినడానికి ఆడపిల్లలంటే ఆటో పనులు అనుకున్నారా? ఈ రాధాబాయ్ అంటే మీ కెరకలే. చిక్కడపల్లిలో చిక్కేస్తే చీరాల్లో మోగుద్ది. విశాఖపట్నంలో ఈలేస్తే ఇబ్రహీంపట్నంలో ఇరపడుద్ది. ఆ నుంచి వస్తారు మా వాళ్ళు. ఎవరు వస్తారో ఏం చేస్తారో చూస్తాను. ఎయ్యాలా? ఎయ్యాలా? ఆ ఊరుకోమా, మా బావ ఏమంటారు? వెయిట్ అయ్యి సరిపోయింది. బావా జనమంతా చూస్తున్నా, వెళ్దాం పద. సంగతి ఏంటో చూస్తా. బావా నీకు దండం పెడతాను, రమ్మన్నా ప్లీజ్.